హలో గైస్, అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయాలి ఎవ్రీవన్. ఓకే, రైట్. సి గైస్, ఈరోజు మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఈరోజు సెషన్లో మనం ఎస్ఏపి ఎంఎంలో మనం ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఎలాంటి ఏరియాస్ మీద ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలా ప్రిపేర్ అయితే మనం ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతాం అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా? ఎస్ఏపి ఎంఎం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఈరోజు క్లియర్ కట్గా డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా? మనకి ఒక ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వాలి అంటే యాజ్ ఏ ఎంఎం కన్సల్టెంట్ కింద మనం ఎలాంటి ఏరియాస్ మీద నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది, అండ్ ఎలాంటి వేలో మనం ప్రిపేర్ చేస్తే అంటే ఎలాంటి వేలో మనం ప్రజెంటేషన్ చేస్తే ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అవుతాం, అండ్ ఎటువంటి టాపిక్స్ మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది, ఆ టాపిక్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు క్లియర్ కట్గా మనం డిస్కస్ అనేది చేద్దామండి. ఓకేనా? మరి ఎస్ఏపి ఎంఎం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మనం మాట్లాడుకున్నట్లయితే ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మనం కనుక మాట్లాడుకున్నట్లయితే ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? యాజ్ ఏ ఎంఎం కన్సల్టెంట్ కింద ఏ కంపెనీలో అయినా సరే ఫస్ట్ మనం జాయిన్ అయినప్పుడు ఓకే ఒక ఇంప్లిమెంటేషన్ అయినా సపోర్ట్ అయినా సరే ఈ ఏరియాస్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఆ టాపిక్స్ లిస్ట్ చెప్తాను, ఆ టాపిక్స్ మీద మీరు 100% ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మీకు జాబ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఎలాబరేట్ చేయాలి, అంతేగాని వాట్ ఈస్ వాట్ అని చెప్తే జాబ్ రాదు. అట్లీస్ట్ ఒక టాపిక్ గురించి మనం రెజ్యూమేలో పెడితే ఆ రెజ్యూమేలో పెట్టే ప్రతి పాయింట్ మీద 1 minute నుంచి 5 minutes మాట్లాడగలగాలి, మినిమం 1 minute. మినిమం 1 minute మాట్లాడకుండా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇంటర్వ్యూలో జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1 minute అయినా మాట్లాడటానికి ట్రై చేయాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఫ్లయింగ్ కలర్స్తో వచ్చేస్తాం అనమాట, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకేనా? ఎస్ఏపి ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఏరియాస్. ఇంటర్వ్యూవర్ కంపల్సరీగా ఈ ఏరియాస్ని టచ్ చేస్తాడు. ఓకే, అకౌంట్ డిటర్మినేషన్, ఓబీవైసీ సెట్టింగ్స్, అందులో నీ రోల్ ఏంటి అనేది ఇంటర్వ్యూవర్ కంపల్సరీగా అడుగుతాడు. జిఎల్ క్రియేషన్ వచ్చేటప్పుడు ఫైనాన్స్ వాళ్ళు చూసుకుంటారు, జిఎల్ అసైన్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. మీ రోల్ వచ్చేటప్పటికి ఏంటిది? రెస్పెక్టివ్ వాల్యుయేషన్ క్లాస్, రెస్పెక్టివ్ వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్, మూమెంట్ టైప్, ఈ ఏరియాస్ మీద మీకు స్ట్రాంగ్ కమాండ్ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాస్ని మీరు సజెస్ట్ చేయాలి ఎస్ఏపి ఎఫ్ఐ కన్సల్టెంట్కి. అండ్ ఓబీవైసీ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ వాళ్ళే చేస్తారు. మీగో టెస్టింగ్ మీరు చేయండి. ఓకేనా? మీగో టెస్టింగ్ అనేది మీరు చేస్తారు. ఈ ఏరియాస్లో మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సింది వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్స్. కొన్ని ఎగ్జాంపుల్: ట్రాన్సాక్షన్ కీస్, ట్రాన్సాక్షన్ కీస్, మూమెంట్ టైప్స్, జర్నల్ ఎంట్రీస్. ఈ ఏరియాస్లో మీకు డాక్యుమెంట్లు ఇస్తాను.
ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను నేను. ఆ డాక్యుమెంట్స్ చూసి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే మనకి ఓఎండబ్ల్యూడి కాన్ఫిగరేషన్, ఈ కాన్ఫిగరేషన్ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంపెనీ కోడ్, ప్లాంట్, వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ వాట్ వి కాల్ వాల్యుయేషన్ ఏరియా, వాల్యుయేషన్ మాడిఫైర్తో ఇంటిగ్రేషన్ ఉంటుంది అనమాట. సో ఆ ఏరియాస్ కంపల్సరీగా అడుగుతారు. ఓకే, గూడ్స్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్ ఆర్డర్, వాట్ ఈస్ ద మూమెంట్ టైప్. గూడ్స్ ఇష్యూడ్ టు కన్జంప్షన్, వాట్ ఈస్ ద మూమెంట్ టైప్. సో గూడ్స్ ఇష్యూడ్ టు కస్టమర్, వాట్ ఈస్ ద మూమెంట్ టైప్. Goods in transit, what is the movement type. Goods issued to cost center, what is the movement type. Goods receipt, what is the movement type. Goods transfer from one plant to another plant, what is the movement type. సో మూమెంట్ టైప్స్ అంటే ఇలా. ఓకేనా. ఆ మూమెంట్ టైప్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. అలాగే మనకి SAP SDMM ఇంటిగ్రేషన్ ఏరియాస్, SAP SDMM రిలేటెడ్ ఇంటిగ్రేషన్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఇంటిగ్రేషన్ అవుతుంది. ఓకే, పోస్ట్ గూడ్స్ ఇష్యూ PGI చేసినప్పుడు మనకి SDMM ఇంటిగ్రేషన్ జరుగుతుంది. థర్డ్ పార్టీ, సో పర్చేజ్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే పర్చేజ్ రిక్విజిషన్ జనరేట్ అవుతుంది. మెటీరియల్ మాస్టర్, మొత్తం సేల్స్ డేటా అంతా కూడా అక్కడ ఇస్తున్నాము. సో MRP, సో ఇక్కడ కూడా మనకి ఇంటిగ్రేషన్ ఏరియాస్, దీని సపరేట్ క్లాస్ ఉంటుంది. సో MRP వచ్చేటప్పటికి PP మోడల్ ఇంటిగ్రేషన్ అనమాట. SAP SDPP ఇంటిగ్రేషన్ సెపరేట్ క్లాస్ ఉంటుంది. MRP అని చెప్పి సెపరేట్ క్లాస్ ఉంటుంది. సో కంపల్సరీగా ఇంటర్వ్యూవర్ మీకు అదర్ మాడ్యూల్స్ మీద ఎంత కమాండ్ ఉంది అనేది చెక్ చేస్తాడు. SAP FI టు MM ఇంటిగ్రేషన్ ఏరియాస్లో 5 ఎర్రర్స్ నుంచి 5 ఎర్రర్స్ ఇంటర్వ్యూలో కన్ఫామ్గా వచ్చేసి ఉండాలి. ప్రాసెస్ ఎర్రర్స్, SAPలో జర్నల్ ఎంట్రీస్, ఫైనాన్స్ ఎంట్రీస్. ఓకే, ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి మీరు. ఎందుకంటే ఇంటర్వ్యూవర్ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి. ఓకే, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది చెక్ చేస్తాడు క్రాస్ మాడ్యూల్స్ ఫంక్షన్స్ మీద. సో అది కూడా మనకి ఇంపార్టెంటే. ఓకే, తర్వాత మనకి ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 బాగా ప్రిపేర్ అవ్వాలి మీరు. సో SAPలో మనకి P2P ప్రాసెస్ సైకిల్ ఉంది. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్ సైకిల్ మీకు మొత్తం కూడా అలాంగ్ విత్ జర్నల్ ఎంట్రీస్ మొత్తం వచ్చేసి ఉండాలి. సో P2P ప్రాసెస్ మీద కనీసం 2 minutes అయినా 3 minutes అయినా మాట్లాడగలగాలి. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, తర్వాత బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అప్ ఆన్ ది కొటేషన్. ఓకేనా. తర్వాత సో మనకి అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్స్, తర్వాత పర్చేజ్ రిక్విజిషన్, పర్చేజ్ ఆర్డరు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అది, సో ఈ P2P ప్రాసెస్ స్టెప్స్, తర్వాత గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్, పేమెంట్, ఇక్కడ వరకు కూడా మొత్తం అంతా మనకి టీ కోడ్స్ అలాంగ్ విత్ జర్నల్ ఎంట్రీస్తో సహా, ఫైనాన్స్ ఎంట్రీస్తో సహా మీకు వచ్చేసి ఉండాలి, కన్ఫామ్గా వచ్చేసి ఉండాలి. ఓకేనా. సో ఇది మనకి SAP ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీస్, FI టు MM ఇంటిగ్రేషన్, SD టు MM ఇంటిగ్రేషన్, ST టు PP ఇంటిగ్రేషన్. సో SAP P2P ప్రాసెస్ స్టెప్స్ ఇవన్నీ వచ్చేసి ఉండాలి. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్, ఇంకా మనం దీని గురించి మనం మాట్లాడుకుంటే, సో P2P ప్రాసెస్ స్టెప్స్, ప్రాసెస్ ఎర్రర్స్, జర్నల్ ఎంట్రీస్ మనకి కంపల్సరీగా మనకి వచ్చేసి ఉండాలి. ఓకేనా. సో వాట్ ఈస్ నెక్స్ట్, నెక్స్ట్ ఏంటండి అంటే స్పెషల్ ప్రొక్యూర్మెంట్ టైప్స్ ఏమున్నాయండి మనకి ఇందులో. సో పైప్ లైన్, ఇంకా సో STO,
సబ్ కాంట్రాక్టింగ్. సో పైప్లైన్ ప్రాసెస్, ఎస్టీఓ ప్రాసెస్, సబ్ కాంట్రాక్టింగ్. ఓకే, కంపల్సరీగా మనకి ఈ ఎస్టీఓ సబ్ కాంట్రాక్టింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాసెస్ స్టెప్స్, మూమెంట్ టైప్స్ చదువుకోవాలి. కన్సైన్మెంట్. సో థర్డ్ పార్టీ. ఓకే, పైప్లైన్, ఎస్టీఓ, సబ్ కాంట్రాక్టింగ్, కన్సైన్మెంట్, థర్డ్ పార్టీ. ఇంకా మూమెంట్ టైప్స్. మూమెంట్ టైప్సా? స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మూమెంట్ టైప్సా? ఓకే, మూమెంట్ టైప్స్ ఇంపార్టెంట్ అంటావా? ఓకే, పైప్ లైన్, ఎస్టీఓ, సబ్ కాంట్రాక్ట్. ఇంకొకటి ఉంది ఆర్టీపీ, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ మెటీరియల్. ఆర్టీపీ మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 స్పెషల్ ప్రొక్యూర్మెంట్. ఈ సిక్స్ స్పెషల్ ప్రొక్యూర్మెంట్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఓకే, మీరు చేయాల్సింది ఏంటి అంటే, సో ప్రాసెస్ స్టెప్స్, ఓకే, కంపల్సరీగా ప్రాసెస్ స్టెప్స్. ఎర్రర్స్, ఇందులో మొత్తం ఎర్రర్స్. సో మూమెంట్ టైప్స్, ఈ డాక్యుమెంట్ ఇస్తాను రేపు. సో మూమెంట్ టైప్స్, ప్రాసెస్ స్టెప్స్, ఎర్రర్స్ ఏంటంటే మనం ప్రీవియస్ కంపెనీలో నాకు ఈ ఎర్రర్ వచ్చింది, ఇలా సాల్వ్ చేశానని చెప్పాలి. సో ఇన్ మై ప్రీవియస్ కంపెనీ వైల్ డూయింగ్ దిస్ ఆర్టీపీ ప్రాసెస్, ఓకే, ఎండ్ యూజర్, సో వీ గాట్ దిస్ ఎర్రర్, ద ఎర్రర్ నేము అండ్ హౌ యూ రిసాల్వ్ ద ఇష్యూ, అది చెప్పాలి ఇంటర్వ్యూలో. అర్థమవుతుందా లేదా? సో అన్నిట్లోనూ ప్రాసెస్ స్టెప్స్, ఎర్రర్స్, మూమెంట్ టైప్స్ కంపల్సరీగా మనకి కావాల్సిన ఏరియాస్. ఓకేనా? మెటీరియల్ క్రియేషన్ కాడి నుంచి ఇన్ఫో రికార్డ్స్ క్రియేట్ చేసిన కానీ పిఓ, మీరో, అందులో మరి మనకి గూడ్స్ రిసీట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, మనకి ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీస్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్, ఓకేనా? సో ఇది మనకి జర్నల్ ఎంట్రీస్. సో స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్ బేసిక్గా ఇవి ప్రాసెస్ స్టెప్స్, ఎర్రర్స్, మూమెంట్ టైప్స్, జర్నల్ ఎంట్రీస్. ఓకేనా? ఈ ఏరియాస్ మీకు 100% రావాలి. ఇవి చదువుకోకుండా వెళ్తే జాబ్ రాదు. అర్థమైందా? ఇవి మొత్తం కాన్ఫిగరేషన్స్ కూడా. సో కాన్ఫిగరేషన్ ఏరియాస్, ఓకేనా? సో కాన్ఫిగరేషన్ ఏరియాస్, ఓకే. ఇందులో మనకి ఎస్టీఓ దగ్గర ఇంటిగ్రేషన్ ఉంది, ఎస్టీ ఇంటిగ్రేషన్ ఉంది, థర్డ్ పార్టీ దగ్గర ఇంటిగ్రేషన్ ఉంది. అర్థమైందా? సో ఎస్డి ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రెండిట్లోనూ. ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్? సో మెయిన్ ఏరియాస్. తర్వాత ఐడాక్స్ ఎంట్రీ క్వశ్చన్స్ ఇచ్చానా అందరికీ? సో ఐడాక్స్లో మనకి ఏమేమి అడుగుతున్నారు? రీప్రాసెసింగ్ టీ కోడ్ ఏంటి, ఎవరు చెప్తారు? వెరీ గుడ్. సో ఐడాక్ టెస్టింగ్, ఐడాక్ రికార్డ్స్, సో ఐడాక్స్లో ఏం చేసావు అని అడిగితే వాట్ ఈస్ ఐడాక్ అని చెప్తే సెలెక్షన్ అవ్వు. అర్థమైందా? వాట్ ఈస్ ఐడాక్ అని చెప్తే సెలెక్షన్, అందులో ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ను డీల్ చేసావు అండ్ అది చెప్పాలి. అలాగే వాట్ ఈస్ ఇంట్రడక్షన్. సో
So IDOC is an intermediate document. We can exchange the information from sender to receiver. It should be sender should be SAP to non-SAP or non-SAP to SAP and SAP to SAP. There are two types of IDOCs: inbound IDOCs, outbound IDOCs. Okay. So inbound IDOC has separate configuration. Outbound IDOC has separate configuration. My duty is you need to create the partner profile by using the W20 port to RFC destination. ఇవన్నీ కూడా వేరే వాళ్ళు చేస్తారని మొత్తం చెప్పాలి. IDOC ఇంట్రడక్షన్. ఐడాక్ కాన్ఫిగరేషన్స్లో పార్ట్నర్ ప్రొఫైల్ కాన్ఫిగరేషన్ నువ్వే చేస్తావు. ఓకే, పార్ట్నర్ ప్రొఫైల్ కాన్ఫిగరేషన్, టెస్టింగు, అలాగే ఐడాక్ సంబంధించిన టేబుల్స్. ఈ టేబుల్స్ కూడా మీకు ఇంపార్టెంట్. ఎన్ని క్లాస్లో ఏమి చెప్పానో అవంతా కూడా చెప్పాలి. పర్చేజ్ ఆర్డర్ త్రూ ఐడాక్ ఎలా జనరేట్ చేయొచ్చు. ఓకేనా. సో అలాగే మనకి మాస్టర్ డేటాని ఒక ఎస్ఏపీ టు ఎస్ఏపీ ఎలా పంపించవచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో ఐడాక్స్ రీప్రాసెసింగ్, సో అలాగే స్పెషల్ ప్రొక్యూర్మెంట్. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ వరకు కంపల్సరీగా చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు వాట్ ఈస్ నెక్స్ట్? ఈ సీక్వెన్స్లో ప్రిపేర్ అవ్వాలి. మొత్తం ఎన్ని క్లాస్ చెప్పారు? 4-5 క్లాస్ చెప్పినట్టున్నా మ్యాక్సిమం. ఒక 3 ఎన్హాన్స్మెంట్స్ ఒక 4 ఎన్హాన్స్మెంట్స్ ఇంటర్వ్యూకి చెప్పాలి. సో ఎఫ్ఎస్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్. కస్టమైజ్ రిపోర్ట్స్ ఒక 2 ఎన్హాన్స్మెంట్ 2 చెప్పండి. ఫార్మ్స్ ఒక 2. ఈ ఏరియాస్లో మనకి ఇంటర్వ్యూలో కస్టమైజేషన్ ఎలా చేస్తాం, పేపర్తో వర్క్ ఎలా చేస్తాము, మొత్తం ప్రాసెస్ ఏంటి, సిఆర్ ప్రాసెస్ కూడా చెప్పాలి. ఓకేనా. సో సిఆర్ ప్రాసెస్ కూడా ఎలా చెప్పాలి ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ అయిపోయినాయి కదా మనకి. సో అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీ రెజ్యూమేలో ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మీ రెజ్యూమేలో ఉండాలి కంపల్సరీగా. అర్థమైందా? సో ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత సర్వీస్ ప్రొక్యూర్మెంట్. సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో సో మనకి గూడ్స్ రిసీట్ బదులు ఏముంటుంది అంటే సర్వీస్ ప్రొక్యూర్మెంట్లో ఎవరు చెప్తారు? సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏంటి రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్తావా? చెప్పు. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కంపల్సరీ. ఓకేనా. సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కంపల్సరీ. సర్వీస్ ఎంట్రీ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తారు, సర్వీస్ మాస్టర్, అకౌంట్ అసైన్మెంట్స్, ఓకే, జిఎల్ అకౌంట్స్ అసైన్మెంట్, కాస్ట్ సెంటర్, ఇవన్నీ ఇవ్వాలా వద్దా? ఓకే. సో మీరు ఉంటుందా ఉండదా? సో ఇవి కంపల్సరీ. ఓకేనా, ఇది కంపల్సరీ. సో ఇక్కడ మనకి అకౌంట్ డిటర్మినేషన్ అంటారు. FI to CO ఇంటిగ్రేషన్లో అకౌంట్ డిటర్మినేషన్ ఏరియాస్ ఇవన్నీ. ఓకే. సో ఈ ఏరియాస్లో నువ్వు బాగా స్ట్రాంగ్ అవ్వాలి. సర్వీస్ ప్రొక్యూర్మెంట్. ఓకేనా, సర్వీస్ ప్రొక్యూర్మెంట్. ఓకేనా. సో అలాగే మనకి బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డరు, UNBW మెటీరియల్స్, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. సో బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, UNBW మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఏంటి, సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తారు. ఓకేనా. సో అలాగే మనకి సో రిలీజింగ్ ప్రొసీజర్, అప్రూవల్ ప్రాసెస్, ఇది మీకు వీడియోస్ ఇస్తాను నేను. స్ప్లిట్ వాల్యుయేషన్, సో ఇది కూడా. సో బ్యాచ్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మీకు వీడియో చేయమని చెప్పాను. ఓకే. సో బ్యాచ్ మేనేజ్మెంట్, సో ఈ రెండింటికి సంబంధించిన వీడియో బేస్డ్ ఇవి రెండు కూడా. బ్యాచ్ మేనేజ్మెంట్, LSMW 14 స్టెప్స్. సో LSMW 14 స్టెప్స్ కన్ఫామ్గా 14 స్టెప్స్ ఏమైతే ఉన్నాయో 14 స్టెప్స్లో ఏం జరుగుతుంది.
స్టెప్ 1లో ఏం చేస్తాం, స్టెప్ 2లో ఏం చేస్తాం, ఎన్ని LSMWలో మనకి ఏమేమి ఉన్నాయి. సో కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్ కన్ఫామ్గా ఇంటర్వ్యూలో అడుగుతారు. కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్ ఇవి కూడా మన క్లాస్లో చెప్తాం. ఓకే, ఇందులో కవర్ కానీ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో కట్ ఓవర్ యాక్టివిటీస్ లిస్ట్ అనమాట. ఓకే, సో కట్ ఓవర్ యాక్టివిటీస్ మనకి ఏముంటాయి SAP MMలో, కట్ ఓవర్ స్ట్రాటజీ అంటే ఏంటి, లిస్ట్. SAP వర్సెస్ యాక్టివేట్ మెథడాలజీ. సో మనకి SAPలో ప్రాజెక్ట్ బేస్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ ఇచ్చానా. ప్రాజెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్, SAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ప్రాజెక్ట్ లెవెల్లో మనకి ఈ 2 ఏరియాస్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకేనా, ఈ 2 ఏరియాస్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఒక్క నిమిషం ఇంకేమైనా మిస్ అయినా చూస్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ప్రైజింగ్ ప్రొసీజర్. అసలు ఇది మిస్ అవ్వకూడదు. ప్రైజింగ్ ప్రొసీజర్, ఎంటైర్ కాన్ఫిగరేషన్స్, ప్రైజింగ్ ప్రొసీజర్, టోటల్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో మీ అందరి దగ్గర కూడా 20 టేబుల్స్ ఉండాలి. SAP టేబుల్స్, పర్చేజ్ ఆర్డర్ టేబుల్స్, గూడ్స్ రిసిప్ట్ టేబుల్స్, సో ఈ టేబుల్స్ మీ దగ్గర ఉండాలి కన్ఫామ్గా. సో మూమెంట్ టైప్స్ లిస్ట్ ఇస్తాం, 20 మూమెంట్ టైప్స్ ఇంపార్టెంట్ కన్ఫర్మ్. ఓకే, సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, కాన్ఫిగరేషన్స్ అండ్ అసైన్మెంట్స్. మనకి పర్చేజ్ ఆర్గనైజేషన్లోనే చాలా టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్, ఆ పర్చేజ్ ఆర్గనైజేషన్ టైప్స్ కూడా అడుగుతున్నారు. మెటీరియల్ మాస్టర్, మెటీరియల్ ఇద్దరు కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, OMX2, OMX3, OMX1, CKM స్టార్ట్. కంప్లీట్ ECC టు S/4HANA చేంజెస్. ఓకే, సో TR ప్రాసెస్. సో SAPలో మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏంటి, పర్చేసింగ్ డాక్యుమెంట్ టైప్స్. మన పర్చేజ్ డాక్యుమెంట్ టైప్స్ ఎలా ఉన్నాయి, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం డాక్యుమెంట్ టైప్స్, పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్స్. బ్యాపీ, బ్యాడీ, సో IDOC డిఫరెన్సెస్. ఓకే, ఇది కూడా మీకు ఇస్తాను. దట్స్ ఇట్. ఈ పాయింట్స్ అన్ని నీ రెజ్యూమేలో యాడ్ చేస్తే 4+, 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. సో ఈ పాయింట్స్ మీరు మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలి. అండ్
సో ఈ ఏరియాస్లో కనుక మీరు ప్రిపేర్ అయితే 100% ఇంటర్వ్యూ వరకు మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. మొత్తం గేమ్ అంతా మూమెంట్ టైప్స్ టేబుల్స్ మీదే ఉంది. రియల్ టైంలో మొత్తం మూమెంట్ టైప్స్ అండ్ మూమెంట్ టైప్స్ మీద, దేని మీద ఇంకోటి టేబుల్స్ మీద గేమ్ ఉంది మొత్తం. సో ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్, ఎందుకంటే మూమెంట్ టైప్ని బట్టి ట్రాన్సాక్షన్ వచ్చేస్తుంది అనమాట, జర్నల్ ఎంట్రీస్ వచ్చేస్తాయి. సో మనకి ప్రతిదీ మూమెంట్ టైపే ఎస్ఏపిలో. ఓకేనా, ప్రతిదీ మూమెంట్ టైపే. మీగోలోకి వెళ్తే మూమెంట్ టైపే. గూడ్స్ రిసిట్ తర్వాత ఏం చేస్తాము, గూడ్స్ ఇష్యూ టు క్వాలిటీ ఇన్స్పెక్షన్, వాట్ ఈస్ ద మూమెంట్ టైప్. గూడ్స్ ఇష్యూ టు బ్లాక్డ్ స్టాక్, వాట్ ఈస్ ద మూమెంట్ టైప్. క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ పంపిస్తాం, వాట్ ఈస్ ద మూమెంట్ టైప్. ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, సో అందుకే మనకి మూమెంట్ టైప్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూలో. ఓకేనా, సో ఎవరైతే మూమెంట్ టైప్స్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారో వాళ్ళు ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం అనేది కష్టం. ఓకేనా, సో ఈ ఏరియాస్ మీద ఎవరైతే ప్రిపేర్ అవ్వకుండా వెళ్తారో వాళ్ళు ఆన్సర్ చేయలేరు రియల్ టైంలో. సో మీరు ఇటు తొలి సొల్యూషన్ దొరకకపోతే చాట్‌జీపీటీ యూస్ చేసుకోండి. ఓకే, సో గివ్ మీ 10 మూమెంట్ టైప్స్ ఇంపార్టెంట్ అంటే చాట్‌జీపీటీ ఇస్తుంది. గివ్ మీ FI to MM ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ అంటే చాట్‌జీపీటీ ఇచ్చేస్తుంది మీకు సొల్యూషన్ కావాలనుకుంటే. ఓకే, స్ట్రక్చర్ ఫార్మేట్లో తీసుకుందాం మనం. 8+ ఇయర్స్ ఉన్న వాళ్ళలాగా మనం ప్రిపేర్ అవ్వాలి మరి. సో ఈ మూమెంట్ టైప్స్ ఉన్నాయి కదా, ఈ మూమెంట్ టైప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు తెలిసిన వర్క్ ఫ్లోస్ మనం కాన్సెప్ట్లో చెప్పుకున్నాం కదా, సో అవి సర్వీస్ ప్రొక్యూర్మెంట్ కూడా అడుగుతారండి బాగా. వస్తుంది. ఈమెయిల్ నాకు పంపించు, వాట్సాప్ చేయి, అది ఎవరికి షేర్ చేయకు. సో ఇక్కడ మనకి అన్నీ ఇచ్చేసారు. సో నేనేం చేస్తానంటే ఇవి పంపిస్తాను ఫస్ట్. ఓకే, సో ఏమైనా మిస్ అవ్వకుండా. సో తర్వాత మీకు ఇవి పంపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ స్ట్రాటజీ. ఓకేనా, నువ్వు 8 ఇయర్స్ పెట్టుకొని వెళ్ళు, 10 ఇయర్స్ పెట్టుకొని వెళ్ళు, 5 ఇయర్స్ పెట్టుకొని వెళ్ళు, 4 ఏళ్ళు పెట్టుకొని వెళ్ళు, ఫ్రెషర్గా వెళ్ళు. ఈ టాపిక్ని మించి బయటికి వెళ్ళవు. 10 క్వశ్చన్లు అడిగితే 7 టాపిక్స్ ఇందులో నుంచే ఉంటాయి. థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ అవ్వాలి, నలిగిపోవాలి. ప్రాసెస్ స్టెప్స్ అడిగానే టక్క 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 బుల్లెట్ స్పీడ్తో చెప్పాలి. 1 మినిట్ ఎలాబరేట్ చేయగలగాలి ఒక్కొక్క టాపిక్ మీద. నేను మెటీరియల్స్ ఇస్తాను, రేపు ఇస్తాను, రేపు నుంచి మెటీరియల్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇంటర్వ్యూ అనగానే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఇవి. ఈ ఏరియాస్ మనం కంప్లీట్ చేసుకోవడానికి జస్ట్ 25 డేస్ అంతే. థియరిటికల్గా ప్రిపేర్ అయితే 25 రోజుల కంటే ఎక్కువ రోజులు పట్టవు. ఇప్పటి నుంచి కూర్చుంటే అయిపోతుంది. అర్థమైందా, ఇప్పటి నుంచి కూర్చుంటే అయిపోతుంది. సో ఏ కోర్స్ అయినా 3-4 నెలలు రాకుండా అసలు రాదు, కోర్సే రాదు. 3-4 నెలలకు స్పెండ్ చేయకుండా కోర్సే రాదు, ఏది కూడా ప్రాపర్గా రాదు. 3-4 నెలలన్నా నేర్చుకోవాలి. అదే SAP MM 2 సార్లు 3 సార్లు కూడా నేర్చుకుంటూ ఉంటారు SAPలో. కాబట్టి మీరు కనుక ఈ ఏరియాస్లో కనుక ప్రిపేర్ అయితే
సో 100% మీరు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వకపోతే నన్ను అడగండి. ఇందులో నుంచే మొత్తం అన్ని క్వశ్చన్స్. ఉమెన్ టైప్స్ చదువుకోకపోతే వేస్ట్ అండి. ఉమెన్ టైప్స్ ఒక 20 ఉమెన్ టైప్స్ తెలియకపోతే ఏముందండి మనకి. అంతే. ఒక 20 ఉమెన్ టైప్స్ కావాలంటే వచ్చేది. నేను డాక్యుమెంట్లు ఇస్తాను, మంచి డాక్యుమెంట్లు ఇస్తాను. ఎవరు అంత మంచి డాక్యుమెంట్లు ఇస్తాను. కానీ మీరు కూడా రీసెర్చ్ చేయాలి కదా మీ సైడ్ నుంచి. సో ఏదైనా పాయింట్ చెప్పలేదు, చాలాసార్లు చెప్పలేదు అనకూడదా. ఓకే, చిన్న చిన్న పాయింట్స్ మీరు చూసుకోవాలి. ఓకే, ఇవే ఏరియాస్లో మీరు ప్రిపేర్ అయ్యి, ఇవి ఉమెన్ టైప్స్ అంటే ఇవి. ఓకేనా. సో ఇలా మీరు తెలియని పాయింట్స్ ఏమైనా ఉంటే సో మీరు ఇలా రీసెర్చ్ చేయొచ్చు. టాపిక్ వైజ్ మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగచ్చు. ఎస్ఏపిలో ఫర్ ఎగ్జాంపుల్ FI to MM ఇంటిగ్రేషన్, గివ్ మీ FI to MM ఇంటిగ్రేషన్ ఎర్రర్స్ అనగానే ఇచ్చుద్ది సిస్టమ్. FI to SD ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనగానే ఇచ్చుద్ది సిస్టమ్. సో అవి చదువుకొని కూడా వెళ్ళిపోవచ్చు మీరు. 20 రోజుల్లో అండి, జస్ట్ ఒక 25 డేస్లో మీరు ఇంక వెళ్ళిపోవచ్చు జాబ్కి. 25 డేస్ విపరీతంగా ప్రిపేర్ అవ్వాలి. P2P సైకిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వెళ్ళగానే ఆ క్వశ్చనే అడుగుతారు. జర్నల్ ఎంట్రీస్ నెగ్లెక్ట్ చేయకండి. గూడ్స్ రిసీట్ జర్నల్ ఎంట్రీ, ఇన్వాయిస్ రిసీట్ జర్నల్ ఎంట్రీ, ఓకే, గూడ్స్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్ జర్నల్ ఎంట్రీ, ఇలాంటివి కొన్ని ఉంటాయి. PGA జర్నల్ ఎంట్రీ, బిల్లింగ్ జర్నల్ ఎంట్రీ, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఓకే, అలాంటివి చదువుకోకుండా వెళ్తే జాబ్ రాదు. ఈవెన్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ అన్నా సరే ఫైనాన్స్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. కన్ఫామ్గా మనం ఆన్సర్ చేయాలి. ఇవి ఆన్సర్ చేయకపోతే మనకి జాబ్ అనేది రాదు. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా అందరికీ కూడా. ఓకేనా. సో ఏం డౌట్ లేదు కదా అందరికీ కూడా. ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలిసిందా తెలియలేదా. ఇవి కన్ఫామ్గా రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది అంటే ఈ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసుకున్నారా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి, వెళ్ళాలి. అర్థమైందా. సో ఇది ఈరోజు సెషను. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ చెప్తాను, రెజ్యూమ్ క్లాస్ చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. ఏదండి డాక్యుమెంట్ రేపు 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 ఓకే, రేపు ఇస్తాను.